ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 8వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం అసలైన విశ్వాసం. దేవుని వాక్యం చదువుకుందామండి. మా లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. మా విశ్వాసము అభివృద్ధి పొందించము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డారు, మీరు అంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారు, ఈ ఉదయ కాలంలో చదవబడినటువంటి లూకాసు వార్త 17వ అధ్యాయంలో అపోస్తులు శిష్యులు ప్రభువారితో, ప్రభువా మా విశ్వాసాన్ని పెంచుమని అడిగారు. ఇది క్షమించడం వంటి కష్టమైన పనులను చేయగలిగేంత బలమైన విశ్వాసం తమకు లేదని వారు భావించారని, దేవుడే విశ్వాసాన్ని పెంచుతాడని వారు గుర్తించారని సూచిస్తుంది. దీనికి యేసు ప్రభువు జవాబుగా, ఆవగింజంత విశ్వాసం ఉన్న ఈ మర్రి చెట్టును వేళ్లతో పెకిలించి సముద్రంలో పడవేయమని చెబితే అది జరుగుతుందని, ఎందుకంటే విశ్వాసం పరిమాణంలో చిన్నదైన దాని శక్తి దేవుళ్ళు ఉందని బోధించినట్లుగా ఈ 6వ వచనం చూస్తున్నాం. ఇక్కడ అపోస్తులు ఈ ప్రార్థన చేస్తున్నారు. ఈ 17వ అధ్యాయం లూకాసు వార్త 5వ వచనంలో శిష్యులు తమ విశ్వాసం బలహీనంగా ఉందని, క్షమించడం, చూపించడం వంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అది సరిపోదని భావించారు. అందువల్ల దేవుడే విశ్వాసాన్ని ఇవ్వగలడు, పెంచగలడని నమ్మి ప్రార్థించారు. యేసు ప్రభువు ఈ 6వ వచనం జవాబు చెప్తున్నాడు. విశ్వాస పరిమాణంలో చిన్నదైన దాని మూలం దేవుడే కాబట్టి అది అసాధ్యమైన పనులు కూడా చేయగలదని యేసు ప్రభువు వివరించాడు. ఆవగింజంత విశ్వాసం కూడా గొప్ప కార్యాన్ని చేయగలదు. చెట్టును పెకరించి సముద్రంలో పడవేయగలదని చెప్పడం ద్వారా విశ్వాసం చిన్నదైన దేవుని శక్తితో అద్భుతాలు చేయగలదని ప్రియప్రభువారు బోధించారు. ఈ భాగం విశ్వాసం యొక్క పరిమాణం కంటే అది ఎవరి నుండి వస్తుందనేది ముఖ్యమని బోధిస్తుంది. దేవునిపై మనసున్న చిన్న విశ్వాసం కూడా గొప్ప కార్యాలు చేయడానికి సరిపోతుంది. ముఖ్యంగా మనం ఆయనకు విధేయత చూపినప్పుడు ఇది మన విశ్వాసాన్ని పెంచమని, దేవునిపై ఆధారపడాలని, ఆయన ఇచ్చే విశ్వాసంతో అద్భుతాలు చేయగలమని సూచిస్తుంది. లెక్కించబడని స్త్రీలు మరియు పిల్లలు కాక 5,000 మంది పురుషులు ఒక సరస్సుకు ఎదురుగా ఉన్న కొండ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రభు మాటలు వినడానికి అక్కడ చేరుకున్న ఆ గొప్ప జనసమూహానికి ఒక కుర్రోడు సహాయం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఆ కుర్రోడు, ఆ బాలుడు అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి. విశ్వాసాన్ని, విధేయతను ప్రదర్శిస్తూ ఆ బాలుడు చేసిన కార్యం పట్ల 2000 సంవత్సరాలుగా ప్రపంచమంతా కూడా ఈ విషయాలు నిమిరిపోతూ చెప్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. సూర్యుడు అప్పుడప్పుడే అస్తమిస్తున్నాడు. మెల్లమెల్లగా కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి. రోజంతా ప్రభువారు మాటలను ఆసక్తిగా వింటూ ఆహ్లాదంగా కాలం గడిపిన జనసమూహానికి పొద్దుపోతున్న విషయం తెలియలేదు. ఆ సమయంలో పిల్లలు అలసిపోయి ఆకలిగొని ఉంటారంటూ అనుమానం లేదు. ఎందుకంటే రోజంతా కూడా వాళ్ళకి భోజనం లేదు. వారు దేవుని వాక్యం అనేటువంటి ఆ యొక్క భోజనాన్ని వారు తింటూ ఉన్నారు. ప్రభువారు చెప్పే మాటలు వారు విని భోజనం, పానం ఇవన్నీ కూడా నిద్ర మర్చిపోయారు. భోజనం తినేందుకు వాళ్ళని ఇళ్ళకు పంపిమేయమని తనకు ఉచిత సలహా ఇచ్చిన శిష్యులు చూసి ప్రభువారు చిరునవ్వు నవ్వుతూ, మీరే వారికి భోజనం పెట్టండి అని ఆజ్ఞాపించాడు. అంతమందికి భోజనం పెట్టడమా, ఇది ఎలా సాధ్యం? తమ వద్ద అంత డబ్బు ఎక్కడిది? ఒకవేళ డబ్బున్న ఆహారం కొని తెచ్చేందుకు దగ్గరలో ఏ ఊరుంది, ఏ బేకరీ? శిష్యులు అయోమయంలో పడిపోయారు. వచ్చిన వాళ్ళలో కొందరైనా తమతో భోజనం తెచ్చుకొని ఉంటారేమో అని, దాన్ని మిగతా వాళ్ళు సర్దొచ్చిన శిష్యులు భోజనం గురించి వాకప్ చేస్తూ జనసమూహం మధ్యలో తిరగడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఒక చిన్న కుర్రోడు ఆంధ్రే చేయి లాగుతూ, ఇదిగో నా భోజనం తట్ట, అయితే ఇందులో 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి అన్నాడు. ఆంధ్రే వెంటనే ఆ తట్ట లాక్కొని ప్రభు వద్దకు పరిగెత్తాడు. ఆశ్చర్యం! ఆ చిన్న తట్టలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు చేతిలో చేరగానే అక్కడ ఉన్న జనసమూహం అంతటికి సరిపోయేంతటి సమృద్ధి అయిన ఆహారంగా మారిపోయింది. దేవుని బిడ్డ, నీ చిన్న జీవితమైన, నీ చిన్న జీవితమైన, నీ చిన్నది ఏదైనా కూడా దేవుడు దాన్ని దీవించి ఆశించగలడు. నీకు వచ్చే ఆ చిన్న ఆదాయమే, చిన్న వ్యాపారంలోనే దేవునికి ఇవ్వగలిగింది నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని దీవించి అనేక రెట్లు దీవెన నీకు అనుగ్రహించి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మిమ్మల్ని, మీ వ్యాపారాలను, సంస్థను అభివృద్ధి చేయగలడు. అందరూ సంతృప్తిగా తిన్న తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపలు మిగిలినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాయి. ఎంత గొప్ప విశేషం అండి! దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ పట్ల కూడా అద్భుతాలు చేయగలడు, దేవుని పట్ల కార్యం చేయగలడు. కనుక నీవు ప్రభుకి ఇవ్వడంలో ఏమాత్రం కూడా వెనుకంజ వేయద్దు.
దేవుడు ఏం చేయగలడో ఏం చేయలేడో నిర్ణయించేందుకు మనం ఎవరమండి? అసలు ఆయనకు అసాధ్యమని ఏమైనా ఉన్నాయా? విశాల విశ్వాన్ని అందులోని సమస్తాలు సృజించిన సృష్టికర్త ఆయన. ప్రకృతి ధర్మానికి రచయిత ఆయనే. ఈ సృష్టి అంతటిని తన ఇష్టం చొప్పున పరిపాలిస్తున్న పరిపాలకుడు ఆయన. మనం కేవలం సృష్టించబడిన వాళ్ళమే కానీ సృష్టికర్తలం కాము. నేను కళ్ళతో చూసినవన్నీ నేను లేని వాటిని విశ్వసించేందుకు నాకు పాఠం నేర్పిస్తున్నాయని ఎమర్సన్ అనేటువంటి భక్తుడు ఆయన రాశాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మొరపెట్టు, విశ్వాసం కలిగి ఉండు. విశ్వాసమును కర్తవ్యం దాన్ని కొనసాగించడానికి ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయమని ఆనాడు అపోస్తలుల శిష్యులు అడిగినట్టుగా మనం కూడా అడుగుదాం. ప్రభుల ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. ఈ ఉదయ కళా వర్తమానం అనేకులు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దినం పుట్టినదినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించండి. ఎవరైతే అనారోగ్యాలు, ఇంటెన్స్ కేర్లు, సీరియస్ కండిషన్ ఉన్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావం శిరస్సు మొదల పాదముల ప్రభావం చేస్తున్నాం నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదలున్నారో అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పలబడుతున్న ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చునుగాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవెనుంచండి. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం చేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరు పర్యంతం కాపాడే నీ దూతలు కావలించమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.